అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. ఇప్పటిదాకా కృష్ణ పరమాత్మ అర్జునుడికి సాంఖ్యయోగము కర్మయోగము బోధించారు. మొదట కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము అనుసరించమన్నారు. దానితో చిత్తము నిర్మలము అవుతుంది, జ్ఞానము ఉదయిస్తుంది. కర్మయోగములో అనుసరించవలసిన పద్ధతులు, చిత్తశుద్ధికి కావలసిన కర్మాచరణము అన్నీ చక్కగా చెప్పారు పరమాత్మ. అంటే జ్ఞానం సంపాదించడానికి పునాది వేశారు పరమాత్మ. ఇప్పుడు జ్ఞానయోగాన్ని బోధిస్తున్నారు. ఈ అధ్యాయంలో జ్ఞానము గురించి ఎక్కువగా చెప్పబడినా అక్కడక్కడ కర్మయోగం గురించి కూడా చెప్పబడింది. ఈ విషయాలన్నీ చెప్పబోయే ముందు కృష్ణ పరమాత్మ అర్జునుడికి మనస్సుని కాస్తంత దారి మళ్లించారు. ఎందుకంటే 2వ అధ్యాయము 3వ అధ్యాయాలు చాలా క్లిష్టమైనవి. ఇంకా అదే మాదిరి చెప్పుకుంటూ పోతే అర్జునుడికి విసుగురావచ్చు. అందుకని చిన్న డైవర్షన్, అది కూడా అర్థవంతమైన డైవర్షన్. ఈ జ్ఞాన కర్మయోగంలో ఇప్పటివి కావని, అతి ప్రాచీనమైనవని, కాలవశాత్తు కాలగర్భంలో కలిసిపోగా ఇప్పుడు తాను మరలా దానిని అర్జునుడి ద్వారా లోకానికి తెలియబరుస్తున్నాను అని చెప్పారు పరమాత్మ. ఆ మాట అనగానే అర్జునుడికి చిన్న సందేహం కలిగింది. అదేమిటో చూద్దాం. శ్రీ భగవాను వాచ. జ్ఞానయోగము, భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీ భగవాను వాచ 1వ శ్లోకము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. 1. శ్రీ భగవాను వాచ 1వ శ్లోకము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, పైన చెప్పబడిన యోగమును నేను ఇంతకు ముందు సూర్యునికి ఉపదేశించాను. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించారు. మనువు ఆ యోగమును ఇక్ష్వాకువునకు చెప్పారు. ఇప్పటిదాకా చెప్పబడిన సాంఖ్యయోగము కర్మయోగము ఈనాటిది కాదు. నేను ఈనాడు నీ కోసం చెబుతున్నది కాదు. ఈ జ్ఞానము పరంపరగా వస్తూ ఉంది. ఈ జ్ఞానాన్ని నేను ఏనాడో సూర్యునికి చెప్పాను. దానిని సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించారు. మనువు ఇక్ష్వాకువునకు బోధించారు. ఈ ఇక్ష్వాకువు శ్రీరామచంద్రుని వంశకర్త అయిన సూర్యవంశ క్షత్రియుడు. అందుకే ఇనుకుల తిలక అని కూడా అంటారు శ్రీరామచంద్ర ప్రభువుని. ఆ ప్రకారంగా ఈ యోగము లోకంలో విస్తరించింది. కాలానుగుణంగా ఆ జ్ఞానం నశించిపోయింది. అందుకే ఇప్పుడు నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని అన్నారు పరమాత్మ అర్జునుడితో. ఈ యోగమును అభ్యాసం చేసిన వారందరూ ఋషులు, రాజర్షులు, వైవస్వత మనువు, ఇక్ష్వాకువు, ఇద్దరు క్షత్రియులు, చక్రవర్తులు. అర్జునుడు కూడా క్షత్రియుడే కాబట్టి ఈ యోగమును ఆచరించడానికి, ఋషి కావడానికి కులముతో స్వర్ణముతో సంబంధం లేదు. బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వారు ఋషిత్వం పొందవచ్చు. క్షత్రియుడు అయిన విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మర్షి అనిపించుకున్నాడు అని మనకు తెలుసు. కాబట్టి ఈ యోగమును ఆచరిస్తే వారందరూ ఋషులవుతారు అని అన్నారు పరమాత్మ అర్జునుడితో. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 2వ శ్లోకంతో కలుసుకుందామండి. జ్ఞానయోగము 2వ శ్లోకంతో కలుసుకుందాము. మీరు ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మీరు ఈ లింక్ని షేర్ చేయడం ద్వారా 10 మందికి మంచి చేద్దామండి. మీరు ఫోన్లో పెట్టుకోలేకపోతే యూట్యూబ్ ద్వారా టీవీలో కూడా పెట్టుకొని వినవచ్చండి. అది నాతో పాటు భగవద్గీత ప్రయాణం చేయండి. శ్లోకము సులభతర తాత్పర్యము. గీతా శ్లోకవాణి ఉమామహేశ్వరి గుగ్గిలం. తెలుగు.